ఒక వ్యక్తి 10 ఏళ్ల పాటు చాలా కష్టపడి పొట్టను పెంచుతాడు. బాగా లావుగా తయారవుతాడు. తరువాత డాక్టర్లు ఏం చెప్తారు అంటే, మీరు ఒబేస్గా ఉన్నారండి, మీరు వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ లేపోసెక్షన్ అంటారు. అలాగే మీకు ఇవాళ మాత్రలు వచ్చేసాయి. ఈ మాత్రలు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీరు వెయిట్ తగ్గిపోతారు. లేకపోతే ఏం జరుగుతుంది అంటే, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే ఒక బీపీఓ లేదా మీకు షుగర్ రావడము కాదండి, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు వెయిట్ తగ్గండి అని అంటారు. సో ఇమీడియట్గా వ్యక్తి ఆలోచిస్తాడు, 10 ఏళ్ల పాటు నేను ఇంతలాగా వెయిట్ పెరిగాను, ఇవాళ 10 రోజుల్లో తగ్గిపోవాలి. సో ఎలా తగ్గాలి, దీనికి ఏమిటి ప్రోగ్రామ్, ఎంత బడ్జెట్, ఎంత డబ్బు పెడితే నేను ఇంత ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోతాను. ఎందుకంటే మామూలుగా ఈ సినిమా స్టార్స్ని చూస్తాం, వాళ్ళు సడన్గా 6 ప్యాక్ అంటారు, నెక్స్ట్ చిత్రంలో సన్నగా ఉంటారు. ఇదేమైనా మ్యాజిక్ చేస్తారా, వీళ్ళు ఏమైనా మిరాకిల్స్ చేస్తారా అంటే, ఆల్రెడీ నేను ఒకసారి మాట్లాడాను. ఈ దేహంలో అతి ముఖ్యమైన ఒక పదార్థం నైట్రిక్ ఆక్సైడ్ అని అంటారు. ఇప్పుడు మీరు ఒక సల్మాన్ ఖాన్ని చూడొచ్చు, షారూఖ్ ఖాన్ని చూడొచ్చు, సడన్గా 6 ప్యాక్ ఇంతలా ఉంటాడు. ఇలాగ ఇతనికి బాడీ వచ్చింది? ఈ కుర్రాళ్ళందరూ కూడా చాలామంది యంగ్స్టర్స్ జిమ్ములకు వెళ్ళి పదే ఆ సల్మాన్ ఖాన్ యొక్క 6 ప్యాక్ కావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీకు దీనికోసము మీకు ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, మళ్ళీ ఏవో మాత్రలు, అంటే ఆ బాడీని పెంచుకోవడానికి ఇన్ని రకాల వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక సల్మాన్ ఖాన్ ఎందుకండి ఈ పని చేస్తున్నాడంటే, అతని యొక్క రెమ్యూనరేషనే మీకు 100 కోట్లు ఉంటాయి కాబట్టి అతనికి అవసరము. సో దాంతో ఏం చేస్తారు ఈ డైటీషియన్స్, ఈ నైట్రిక్ ఆక్సైడ్ కలిగిన స్టెరాయిడ్స్ వీళ్ళకి ఇస్తారు. దాంతో ఈ బాడీ టక మీకు 6 ప్యాక్ వచ్చేస్తుంది. తరువాత ఒక 6 నెలలకి ఇంకొక స్టోరీ, ఇంకొక సినిమా, అక్కడ మీరు సన్నగా ఉండాలి, ఈ నైట్రిక్ ఆక్సైడ్ స్టెరాయిడ్స్ని ఆపేస్తారు. ఆపేసి కొత్త రకమైన మాత్రలు. కానీ ఈ బాడీ ఎంతలాగా డ్యామేజ్ అవుతుంది అనేది ఏ సల్మాన్ ఖాన్కో షారుఖ్ ఖాన్కో తెలియదు. ఇవాళ నాకు ఈ 100 కోట్లు కావాలి, నా సినిమా సూపర్ హిట్ అవ్వాలి, దానికి నా పాత్ర ఇలాంటి ఒక స్ట్రక్చర్ని కోరుకుంటుంది, కాబట్టి నేను పనులు చేస్తున్నానని చెప్పి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఫ్యూచర్లో ఏమవుతుంది, ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు టోటల్గా డిటోరియేట్ అయిపోతుంది బాడీ. దాని గురించి ఎవరు కూడా ఆలోచించరు. కాబట్టి మీరు నేను వెయిట్గా ఉన్నాము, ఈ వెయిట్ని తగ్గాలి అన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు మనము చెయ్యకూడదు. నైట్రిక్ ఆక్సైడ్ స్టెరాయిడ్స్ అనేవి చాలా పవర్ఫుల్ మందండి. కానీ మన బాడీలో 100% నైట్రిక్ ఆక్సైడ్ ఉండాలి. ఒకవేళ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడే మనము మాట్లాడే బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. మరి వీటికంతా మీరు ఒక రెమెడీ చూసారనుకోండి, సింపుల్ హోమ్ రెమెడీ, వెయిట్ తగ్గాలి, అట్ ది సేమ్ టైం నాకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకూడదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు, నా బాడీలో ఈ చెడు కొవ్వు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగకూడదు అన్నప్పుడు చిన్న రెమెడీ. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏముందండి ఎర్లీ మార్నింగ్ ఈ నిమ్మకాయ రసం ఉంది చూసారా, ఈ నిమ్మకాయ రసము అలాగే మీకు హనీ, ఈ రెండింటిని కలిపి తాగితే వెయిట్ తగ్గిపోతాము కదా అని చెప్పి మాట్లాడతారు. ఇదే రెమెడీని ఇలా ఆలోచించండి, అంటే రేపు, ఇప్పుడు వర్షాకాలం అని మాట్లాడతాము, రేపు ఎండాకాలం, ఏ సీజన్ వచ్చినా కూడా ఒక చిన్నపాటి పొడిని మీరు తయారు చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఇది ఒక డెడ్లీ కాంబినేషన్. మీకు రేపు ఎప్పుడూ కూడా ఏ రోగము రాకుండా ఆపాలి అంటే జస్ట్ రిమెంబర్ అండి, చిన్న రెమెడీయే, చిన్న కరెక్షనే. ఇవాళ నిమ్మకాయల గురించి మాట్లాడుతున్నాం చూసారా, ఇది ఒక వండర్ అండి. నిమ్మకాయ అంటేనే ఒక వండర్. అందువల్లే ప్రతి ఒక్క పండుగ అనండి, మీకు పూజలు అనండి, మీకు ఎక్కడైనా దిష్టి పోవాలన్నా కూడా మనం నిమ్మకాయని పెడతాం. ఎందుకు పెడతారు, ఆ రోజుల్లో మీరు చూడండి, ఒక నిమ్మకాయ, ఒక పచ్చిమిరపకాయ, అలాగే మీకు ఒక తాడు, దాంతో పటిక రాయి, ఇవన్నీ పెడతారు. ఎందుకు పెడతారు, గ్రామాల్లో మీకు వ్యవసాయం చేస్తున్నప్పుడు సడన్గా పాము కాటు అన్నప్పుడు ఇమీడియట్ రెమెడీ, ఫస్ట్ ఎయిడ్ మీరు ఇవ్వాలి అనుకోండి, ఫస్ట్ ఏం చూస్తారు అంటే మీకు దాన్ని ఆపాలి, దాని ఇంటెన్సిటీ, ఆ పాయిజన్ యొక్క ఇంటెన్సిటీని ఆపాలి అంటే వెంటనే నిమ్మకాయ, ప్రతి ఇంట నిమ్మకాయ ఉంటుంది, కోసి దాని ముందు ఇతన్ని తాగిపిస్తారు. సో అప్పుడు ఈ పాయిజన్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. రెండవది, ఎప్పుడైతే పాయిజన్ పెరిగిందో ఇతనికి ఆ టేస్ట్ అనేది తెలియదు. ఇవాళ చూడండి, వ్యాక్సిన్స్ వేసుకున్న తరువాత ఎంతోమందికి ఈ టేస్ట్ బడ్స్ అనేవి చచ్చిపోయాయి, తెలియడం లేదు.
ఏం తింటున్నామో తెలియడం లేదు. కాబట్టి దీన్ని టెస్ట్ చేయడానికి ఏం చేస్తారు, ఆ పచ్చిమిరపకాయ ఉంది చూసారా, దాన్ని కొరకమంటారు. కొరికినప్పుడు అతనికి ఆ కారం తెలిసిందే అనుకోండి, అప్పుడు ఈ విష ప్రభావం, పాము కాటు యొక్క విష ప్రభావము చాలా చాలా తక్కువగా ఉంది, ఇతను నార్మల్గా ఉన్నాడు అనేదాన్ని వీళ్ళు గుర్తిస్తారు. ఒకవేళ పచ్చిమిరపకాయ కారం నాకు తెలియడం లేదు అనుకోండి, పాయిజన్ బాగా బాడీలోకి ఎక్కేసింది అని చెప్పి అప్పుడు 2-3 నిమ్మకాయలను పిండుతారు. తరువాత ఏం చేస్తారు, అక్కడ తాడు ఉంటుంది కదా, ఆ తాడుతో కడతారు. మళ్ళీ ఏం చేస్తారు, ఈ పటిక రాయిని పెట్టి అక్కడ రుద్దుతారు. సో ఇదంతా ఏంటి, రెమెడీస్ అండి. మనం ఏమనుకుంటాం, దిష్టికి పెట్టారు సో ప్రతి వాళ్ళు కట్టాలి, అలా కాదు. ఆ రోజుల్లో ప్రతి ఒక్క పనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండేది. సో అలాగే ఈ నిమ్మకాయ అనేది ఒక మిరాకిల్ లాంటి ఒక పదార్థం. సో ఇప్పుడు ఈ నిమ్మకాయని ఏం చేస్తారు, ఒక నిమ్మకాయని తీసుకున్నారు, 2గా కట్ చేస్తారు. కట్ చేసి మీరు ఏం చేయాలంటే ఆ రోజు రాత్రి మంచినీటిలో ఈ నిమ్మకాయ యొక్క 2 తొనలు, అంటే ఒక నిమ్మకాయని 2గా కట్ చేశారు కదా, ఇందులో వేసేయాలి. వేస్తే ఏం జరుగుతుంది, నిమ్మకాయ రసము అనేది ఈ నీటిలో మెల్లమెల్లగా కరగడం మొదలవుతుంది. అంటే నీరు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదేదో డైరెక్ట్గా నిమ్మకాయ జ్యూసే తాగొచ్చు కదా ప్రేమ్ గారు, మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఆ నిమ్మకాయ యొక్క స్కిన్ ఉంది చూసారా, తోలు, అందులో ఒక రకమైన చేదు ఉంటుందండి. ఈ చేదు ఎంత ముఖ్యమో అంటే మీరు ఒక్క నెల రోజులు తాగి చూడండి, మీకు బీపీ షుగర్ లాంటివి ఏవైనా ఉంటే, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, అప్పుడు నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఏదో ఉత్తినే నేను చెప్పడం లేదండి. కాబట్టి నిమ్మకాయని 2గా కోసి రాత్రి నీళ్ళలో వేసి ఉంచేయండి. ఒక పొడిని తయారు చేయండి. ఆల్రెడీ నేను ఒక పొడి గురించి మాట్లాడాను, అది మీ దగ్గర ఉంటే ఎప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఏమీ లేదండి, సొంటిని తీసుకోండి, మిరియాలు తీసుకోండి, పసుపు కొమ్మలు, ఆర్గానిక్ పసుపు కొమ్ములు తీసుకోండి, పిప్పళ్ళు అంటారు. పిప్పళ్ళు పొడి ఉంది చూసారా, ఒక ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ అండి. సో దీనిని ఏం చేస్తారంటే పొడి చేసుకోండి, 4టిని కూడా వీటినంతా సమపాళ్లలో మీరు మిక్సీలో వేసుకొని ఈ పొడిని ఒక బాటిల్లో ఉంచుకోండి. ఇది మీకు ఆల్ పర్పస్ రెమెడీ అండి. మీకు ఎలాంటి, అంటే మీరు బాగా లావుగా ఉన్నారంటే నెల రోజుల్లో మీకు తేడా కనిపిస్తుంది. ఒకవేళ మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇమీడియట్గా మీ షుగర్ లెవెల్స్ అంతా కూడా నార్మల్ అయిపోతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గడాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చెయ్యాలంటే, రాత్రి సాక్ చేసిన ఈ నిమ్మకాయల తొన ఉంది చూసారా, అందులో జ్యూస్ కూడా ఉంటుంది. ఈ రసాన్ని, ఈ నీటిలో కలిసిపోయిన రసము, అందులో ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్లే 2 స్పూన్లను వేసి కలిపి ప్రతిరోజు ఎంటీ స్టమక్లో మీరు తాగండి. మామూలు జ్యూస్ లాగానే తాగండి. కానీ నిమ్మకాయ తోలులో ఉండే ఆ చేదు ఉంది చూసారా, కొద్దిగా చేదుగా ఉంటుంది. మిరియాలు ఉంది, మిరియాలు అనేది కొలెస్ట్రాల్కి హైయెస్ట్ లెవెల్లో పనిచేసే ఒక అద్భుతమైన ఔషధము. పసుపు ఉంది, మీకు వైరల్ ఫీవర్స్, దగ్గు జలుబు లాంటిని ఆపడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా క్యాన్సర్ లాంటి రోగాలను కూడా పసుపు అనేది ఆపగలదు. సో ఇలాంటి ఒక డెడ్లీ కాంబినేషన్ మన వంటగదిలోనే ఉన్నప్పుడు ఇలాంటి ఒక పొడిని చేసుకొని మనం అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, బాగా లావుగా ఉన్నవాళ్ళు మీరు దీనిని తాగడం మొదలు పెట్టారనుకోండి, ఒక 1 మంత్ 2 మంత్స్లో డ్రాస్టికల్ చేంజెస్ మీరు చూడవచ్చు. అలాగే నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి అని అనుకున్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఇది తాగండి. నేను ఎక్కువగా వీట్ గ్రాస్ గురించి మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇది తాగొచ్చు, 1 గంట తర్వాత వీట్ గ్రాస్ జ్యూస్ కూడా తాగండి. ఇలాంటి రెమెడీస్ చాలా చాలా సింపుల్గా దొరికే రెమెడీస్, వీటిని ఫాలో అయ్యామనుకోండి, మనం ఏదైతే సాధించాలనుకున్నామో దాన్ని సాధించవచ్చు. అది వదిలేసి మనము వెయిట్ తగ్గాలని చెప్పి ₹1000 ఖర్చు పెట్టడము, ఏవేవో మాత్రలు వేసుకోవడము, లేదా ఇలా నైట్రిక్ ఆక్సైడ్ స్టెరాయిడ్స్ వేసుకోవడము, అన్ని ₹1000లోనేనండి. బోల్డంత ఖర్చు, ఆరోగ్యం పాడవడమే. సో ఇదే జరిగేది. కానీ ఏంటంటే యంగ్స్టర్స్లో సల్మాన్ ఖాన్ని చూడము, షారుఖ్ ఖాన్ని చూడడం, వాడిలా నేను కూడా అయిపోతానేమో ఒక భ్రమలో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఆరోగ్యాలను పాడు చేసుకుంటారు. మీకు ఎటువంటి రెమెడీ కావాలన్నా కూడా మన వంటగదిలోనే దొరికేస్తుందండి. సో దాన్ని వెతుక్కుంటే మనకు పెద్దగా ఖర్చు అవ్వదు. అంతా కూడా ఒక ₹100, ₹150 మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతమైన ఔషధాలు మన సిద్ధులు చెప్పారు. ప్రస్తుతం నేను మాట్లాడిన ఈ జ్యూస్ ఏదైతే ఉందో, సిద్ధులు మనకు వాళ్ళ శాస్త్రాల్లో చెప్పిన ఒక అద్భుతమైన రెమెడీ. దేనికంటే ఒబేసిటీకి అని చెప్పారు. కానీ ఒక్క ఒబేసిటీ కాదండి, ఎన్నో రకాల రోగాలకు ఇది ఒక పరిష్కారము అనేది మనం తెలుసుకోవాలి. మరి దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.